ఏపీ రాజకీయం ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు నడుస్తుందా? అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరూ వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటున్నారా? పార్టీలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకొని భవిష్యత్తులో అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా కమలనాథులు పావులు కదుపుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతాయి. ఇంతకీ బీజేపీ వేస్తున్న స్కెచ్ ఏంటి? కాషాయ పార్టీ ఆడుతున్న పొలిటికల్ గేమ్పై స్పెషల్ స్టోరీ. మన దేశంలో భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలి అంటే 2014కు ముందు తరువాత అని విభజించుకోవాలి. నరేంద్ర మోడీ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ వైఖరి మారింది. అప్పటి వరకు బీజేపీకి తెలుగుదేశం పార్టీ బలమైన మిత్రపక్షం కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించటం, మోడీ స్ట్రాటజీ మార్చడంతో ఏపీ రాజకీయాలు బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, వెంకయ్య నాయుడు తదితరులు బీజేపీ అగ్రనేతలుగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి బలమైన మిత్రపక్షంగా కొనసాగేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం మాత్రమే ఉండటంతో తెలుగుదేశం పార్టీని బీజేపీ చేరదీయటంతో పాటు బలంగా నమ్మింది. కానీ కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి ఆ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకురావడంతో అప్పటి నుంచి బీజేపీ స్నేహ వైఖరిలో మార్పు వచ్చింది. జాతీయ రాజకీయ అవసరాలకు తగ్గట్టు ఏపీలో పొలిటికల్ స్ట్రాటజీని అవలంబించింది. దీంతో ఏపీ రాజకీయాల్ని తన గుప్పెట్లోకి తీసుకుంది. 2014లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రాగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. 2017లో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏని బలపరిచిన అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా బీజేపీ సానుకూలత ప్రదర్శించింది. అనేక అంశాల్లో బీజేపీ, వైసీపీ ఇచ్చిపుచ్చుకున్నాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి రావడంతో చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకొని ఎన్డీఏకు దూరమయ్యారు. పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దగ్గరయ్యింది. 2022లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉండేది. కానీ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఓటు వేసింది. ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఎన్డీఏ అడగటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలా అడిగారో లేదో 24 గంటల్లోనే మద్దతు తెలిపింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తగిన సంఖ్యాబలం ఎన్డీఏ వద్ద ఉంది. అయినా సరే ఏపీలో అధికార టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందడం అనేది వ్యూహాత్మకమే. తద్వారా ఏపీ రాజకీయాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నది కేంద్ర పెద్దల లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీ ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉండగా కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాల బలం అంతంత మాత్రమే. అందుకే ఆ 3 పార్టీలను తన చేతిలో ఉంచుకుంటే భవిష్యత్ అవకాశాలు మెరుగుపడతాయని బీజేపీ భావిస్తోంది. మరోవైపు భవిష్యత్తులో బీజేపీ అవసరాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో తాను ఏ కూటమిలో లేనంటాడు, కానీ బీజేపీతో నిత్యం అంటకాగుతూనే ఉంటాడు అన్న ఆరోపణ మాజీ సీఎం జగన్పై ఉంది. ఆయన ఏనాడు తాను ఎన్డీఏకి వ్యతిరేకం అని చెప్పలేదు. అలాగని ఆ పార్టీకి సపోర్ట్ చేస్తానని కూడా ఒప్పుకోలేదు. ఆ మాటకొస్తే బీజేపీ తీసుకునే నిర్ణయాన్ని ఏనాడు పార్లమెంటులో జగన్ వ్యతిరేకించలేదు. తాజాగా మరోసారి ఆయన తలాడించే సందర్భం వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టబోతున్న అభ్యర్థి రాధాకృష్ణన్కు వైసీపీ మద్దతు కోరుతూ బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరగా జగన్ నుంచి సానుకూల సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీ అనేది లోకల్ పార్టీ. ఆ పార్టీలో నిర్ణయాధికారం అంతా పార్టీ అధ్యక్షుడిదే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం ఊహాజనితమే. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతిచ్చే విషయంపై పార్టీలో చర్చించి చెబుతానంటూ రాజ్నాథ్ సింగ్కి సమాధానం ఇచ్చారు జగన్. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకునే జగన్ చర్చలు జరిపి చెబుతాననటం హాస్యాస్పదమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో చర్చించినా చర్చించకపోయినా జగన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వటం గ్యారెంటీ అంటున్నారు. వైసీపీ ఎన్డీఏ కూటమిలో లేదు. ఏపీలో ఎన్డీఏ కూటమికి వైసీపీ వ్యతిరేకంగా పోటీ చేసింది. అంటే ఎన్డీఏ కూటమి తీసుకునే నిర్ణయాలను వైసీపీ సహజంగా వ్యతిరేకించాలి. కానీ అలా జరగటం లేదు. 2019 నుంచి 2024 మధ్యలో ఎన్డీఏ తీసుకున్న అన్ని నిర్ణయాలకు బేషరతుగా మద్దతిచ్చారు ఆనాటి సీఎం జగన్. ఇప్పుడు కూడా ఆయన బీజేపీ మాట జవదాటే పరిస్థితి లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకుంటారని కూడా అనుకోలేం. ఈ విషయంలో జగన్పై తీవ్ర విమర్శలు లేకపోలేదు. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ బీజేపీకి సాగిలపడిపోయారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అంటారు.
ఆ మాటల్ని పదే పదే నిజం చేసే నిర్ణయాలని జగన్ కూడా తీసుకుంటున్నారు. తాజాగా ఎన్డీఏ కూటమి నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ జై కొట్టబోతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ, యూపీఏ 2 కూటములు ఉండటంతో దాదాపు చాలా పార్టీలు ఈ 2 కూటముల్లో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకుంటున్నాయి. అయితే బీజేపీతో ఉంటే లేకపోతే కాంగ్రెస్ పంచిన చేరితే అవకాశాన్ని బట్టి 2 కూటములతో దోబూచులాడే పార్టీలు కూడా ఉన్నాయి. జగన్ మాత్రం ఏపీలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తూ కేంద్రంలో మాత్రం అదే కూటమి తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలుపుతూ ఉంటారు. ఈ డబుల్ గేమ్ ఆ పార్టీ నేతలకు అర్థం కాదని అనుకోలేం. అలాగని ఎవరూ బయటకు చెప్పే సాహసం చేయరు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదంతా కలిసి రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకునేందుకు దారితీస్తుందనేది ముమ్మాటికి నిజం. అందుకే కమలనాథులు ఎవ్వరినీ నొప్పించక తానొవ్వక అన్నట్లుగా అవసరాన్ని బట్టి వ్యవహరిస్తూ తమ ఫ్యూచర్ ప్లాన్ కొనసాగిస్తున్నారు.